ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిలైతే వెంటనే అందరి వేళ్లు ఎవరివైపు చూపిస్తాయి? టీచర్ వైపే కదా. కాని ఆ సమస్య నిజంగా అంత సింపులా? ఈరోజు మనం విద్యావ్యవస్థలో విజయం వెనుకున్న 3 కీలకమైన స్తంభాల గురించి మాట్లాడుకుందాం. అసలు బాధ్యత ఎవరిదో లోతుగా చూద్దాం. ఈ మాట మనకు చాలా తరచుగా వినిపిస్తూనే ఉంటుంది కదూ. ఎందుకంటే నిన్న వేయడం చాలా తేలిక. ఒకరిని బాధ్యుల్ని చేస్తే సమస్య తీరిపోయినట్టుంటుంది. కాని ఈ ఒక్క స్టేట్మెంట్ వెనుకున్న సంక్లిష్టమైన నిజమేంటి? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఓకే, మనం మొదటి సెక్షన్ ముగ్గురు బాధ్యత. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే చదువు అనేది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. అంటే టీచర్ పాఠం చెప్పడం, స్టూడెంట్ వినడం మాత్రమే కాదు. ఇదొక టీం వర్క్ లాంటిది. ముగ్గురు కలిసి పంచుకోవాల్సిన ఒక ఉమ్మడి బాధ్యత అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ బాధ్యత ఎలా విభజించబడిందో. దాదాపుగా 3 సమాన భాగాలుగా ఉంది. ఉపాధ్యాయుడిది ఒక వంతు, విద్యార్థిది మరో వంతు, ఇక తల్లిదండ్రులు, సమాజానిది ఇంకొక వంతు. అంటే దీనర్థం చాలా స్పష్టం. మిగతా 2 స్తంభాలు బలంగా లేనప్పుడు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఒంటరిగా విజయాన్ని సాధించలేరు. మరోలా చెప్పాలంటే ఒక విద్యార్థి ఫలితాలను ప్రభావితం చేసే అంశాల్లో ఏకంగా 67% టీచర్ చేతుల్లో లేనివే. అయినా సరే ఫెయిల్యూర్ రాగానే 100% నింద మాత్రం టీచర్ మీదే వేసేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు న్యాయం? ఈ పాయింట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. మనందరికీ తెలిసిన మహాభారతంలోని ద్రోణాచార్యుడి క్లాస్ రూంలోకి వెళ్దాం. ఈ ఉదాహరణతో విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, గురువు ఒకరే ద్రోణాచార్యుడు, సిలబస్ కూడా ఒకటే, అస్త్రవిద్య. మరి ఫలితాలు? పాండవులు గొప్ప యోధులయ్యారు, కాని కౌరవులు తమ రాజ్యాన్నే కోల్పోయారు. ఇక్కడ తేగా ఎక్కడొచ్చింది? గురువులోనా? సిలబస్లోనా? కాదు, విద్యార్థుల వైఖరిలో, వాళ్ల క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపనలోనే అసలు తేడా ఉంది. సో విద్యార్థి అనే స్తంభం ఎంత కీలకమో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మనం మళ్ళీ ఈ ప్రశ్న వేసుకోవాలి. తప్పు నిజంగా గురువుదా, లేక చెప్పిన పాఠానిదా, లేదంటే నేర్చుకునే విద్యార్థిలోనే సమస్య ఉందా? చూశారు కదా, కౌరవుల విషయంలో వైఫల్యం బోధనలో లేదు. అది వాళ్లలో ఉన్న ఏకాగ్రత లోపం, గ్రహణశక్తి లోపంలో ఉంది. అంటే గురువు జ్ఞానాన్ని అందించగలరు, కాని దాన్ని స్వీకరించే సంసిద్ధత, ఆ ఆసక్తి అది విద్యార్థి నుంచే రావాలి. విద్యార్థి సంసిద్ధత, ఈ పాయింట్ను అర్థం చేసుకోవడానికి ఇంకో మంచి ఉదాహరణ చూద్దాం. అదే కంసాలి తర్కం. ఇది చాలా సింపుల్ లాజిక్ కదా. ఒక మంచి పనివాడికి, అంటే కంసాలికి, స్వచ్ఛమైన బంగారమిస్తే అతను దానితో ఒక అద్భుతమైన ఆభరణాన్ని తయారుచేస్తాడు. అంతే, మంచి ఇన్పుట్లిస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. అయితే అదే కంసాలికి ఒక మట్టిముద్ద చేతికిచ్చి దీంతో ఒక బంగారు హారం చేసివ్వు అని అడిగితే అతనిలో ఎంత టాలెంటున్నా అతను దాన్ని చేయగలడా? ఛాన్సే లేదు. ఈ ఉదాహరణే నేటి మన క్లాస్ రూంలకు పర్ఫెక్ట్గా సరిపోతోంది. టీచర్ అనే కంసాలికి క్రమశిక్షణ లేని, ఆసక్తి లేని, ఇక ఫోన్లు, స్క్రీన్లకు బానిసలైన విద్యార్థులు అనే మట్టినిచ్చి వాళ్లనుంచి బంగారం లాంటి ఫలితాలను ఆశిస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? ఈ వాదన్ను ఇంకొంచెం బలంగా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ లెక్క చూద్దాం. ఒక విద్యార్థి ఒక రోజులో తన సమయాన్ని ఎలా గడుపుతాడో చూస్తే అసలు విషయం మనకు అర్థమవుతుంది. ఈ చార్టు చూడండి, లెక్క చాలా స్పష్టంగా ఉంది. ఒక విద్యార్థి స్కూల్లో టీచర్ పర్యవేక్షణలో గడిపేది కేవలం 6 గంటలు. మరి మిగిలిన 18 గంటలు? ఆ సమయమంతా వాళ్లు ఇంట్లో, సమాజంలోనే ఉంటారు. అంటే వాళ్ల జీవితంలో ఎక్కువ భాగం టీచర్ కంట్రోల్లో ఉండదు. మరి ఆ 18 గంటల్లో ఏం జరగచ్చు? ఇంట్లో గొడవలు కావచ్చు, సరైన పర్యవేక్షణ లేకపోవడం కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఇలా ఎన్నో ఉంటాయి. ఈ ప్రభావాలన్నింటినీ మోసుకుంటూనే విద్యార్థి మరుసటి రోజు క్లాస్కొస్తాడు. అప్పుడు వాళ్ల మైండ్ సెట్ పాఠం వినడానికి ఎలా సహకరిస్తుంది? ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. బయట 18 గంటల్లో జరిగిన డ్యామేజ్ని ఒక టీచర్ కేవలం 6 గంటల క్లాస్రూంలో ఎలా సరిదిద్దగలరు? ఇది అసాధ్యమైన పని కాదా? అయినా మనం టీచర్ల నుంచి అదే ఆశిస్తున్నాం. ఇదంతా మనల్ని చివరి సెక్షన్కి, అసలైన సంఘర్షణ దగ్గరికి తీసుకొస్తుంది. అదేంటంటే సిస్టమ్ అంచనాలకి, వాస్తవ పరిస్థితులకి మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. ఒకవైపు సిస్టమ్ ఏమంటుంది? 100% పాస్ అవ్వాలి, అందరి ఫలితాలు ఒకేలా ఉండాలి. కాని మరోవైపు వాస్తవమేంటి? ప్రతి విద్యార్థి వేరు, వాళ్ల ఐక్యూ వేరు, వాళ్ల కుటుంబ నేపథ్యం వేరు, వాళ్ల ఆసక్తులు వేరు. మరి అలాంటప్పుడు అందరి నుంచి ఒకే ఫలితాన్ని ఎలా ఆశించగలం?
ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రమేయం తగ్గిపోతున్న ఈ రోజుల్లో మొత్తం భారాన్ని టీచర్ల మీదకు నెట్టేయడమనేది ఒక విద్యా విధానం ఎలా అవుతుంది? ఇది కేవలం బాధ్యతారాహిత్యమవుతుంది. ఈ కొటేషన్ చూడండి, మొత్తం సారాంశం దీంట్లోనే ఉంది. పదునైన కత్తి మాత్రమే యుద్ధాన్ని గెలుస్తుంది. అలాగే విద్యార్థికి నేర్చుకోవాలనే తపన ఉంటేనే టీచర్ గెలవగలడు. అంతేకదా, టీచర్ విజయమనేది విద్యార్థి ఆసక్తిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విశ్లేషణ చివరిగా మనకేం చెబుతోందంటే, ముందుగా టీచర్లను నిందించడం ఆపాలి, అశాస్త్రీయమైన టార్గెట్లు పెట్టడం ఆపేయాలి, దానికి బదులుగా తల్లిదండ్రులను జవాబుదారీగా చెయ్యాలి, అలాగే విద్యార్థుల ప్రవర్తన మీద దృష్టిపెట్టాలి. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన చివరి అతి ముఖ్యమైన విషయం ఇదే. ఉపాధ్యాయులు అనేవాళ్లు అద్భుతాలు చేసే మాంత్రికులు కాదు. వాళ్లు కేవలం మార్గదర్శకులు మాత్రమే. ఒక గైడ్గా దారి చూపించగలరు. మరి ఆ ప్రయాణంలో మిగతా 2 స్తంభాలుగా మన పాత్రను మనం పోషించడానికి సిద్ధంగా ఉన్నామా అన్నదే అసలైన ప్రశ్న.